దేవి గారు వారి మాడపూసి స్మారక సంఘం వారు ఇట్లా కథా రచయితల మీద వ్యాసాలు ఆహ్వానిస్తున్నారు, నువ్వు రాయి బాబు అని చెప్తే నాకు చాలా ఇష్టంగా రాసినటువంటి గ్రంథం ఇది. నా 8వ పుస్తకం ఇది. చాలా ఇష్టంగా రాసిన 3 నెలలు చదివాను, 3 నెలల్లో రాశాను. 6 నెలలు అయిపోయింది. ఇదే విశ్వవిద్యాలయంలో అయితే 3.5 సంవత్సరాలు పట్టేది. ఎందుకంటే ఒక రచయిత తన అనుభవాలను, తను రచించిన రచనా విధానాన్ని ఏ కోణం నుంచి రాసిందని ఒక పాఠకుడు, ఒక పరిశోధకుడికో, ఒక విమర్శకుడికో టైం ఇచ్చి గంటలు గంటలు చర్చిస్తే ఎంత బాగుంటది, ఎంత త్వరగా పూర్తవుతుంది. మరి ముఖ్యంగా ఓరుగల్ సాహితీ లోకానికి నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే నవీన్ రచనలు ఆషామాషి రచనలే కాదు. ఎందుకంటే ఓరుగల్ సాహిత్యం రాగానే మనకు ఏది రాయికి చిరాయునిచ్చిన ఒక 1000 స్తంభాల గుడి గుర్తుకొస్తుంది, ఒక కాళోజీ గుర్తుకొస్తాడు, ఒక నవీన్ గుర్తుకొస్తాడు. అది ఆషమాషి సంపాదించుకున్న కాదు. ప్రతి అక్షరానికి కష్టపడితే ఇది సాధ్యమైంది, సమాజాన్ని ప్రభావితం చేసే సాధ్యమైంది. మరీ ముఖ్యంగా నవీన్ గారు నాకు నచ్చింది ఏంటంటే స్థానిక స్ఫూర్తినివ్వడం. ఏ రచయిత అయితే తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని నిలబడి ఒక వెలుగు, సూర్యుడు వెలుగు పంచినట్టు సమస్త సాహిత్య లోకాన్ని ప్రశ్నించిందో, ఈ నేల మీద కాళోజీ నిలబడి అదే చేసిండు, అలాగే నవీన్ గారు నిలబడి కూడా అదే చేస్తున్నారు. ఆ స్థానిక స్ఫూర్తిని ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది. అటు తర్వాత ఇంకేంటంటే కొంతమంది చాలా విషయాలు దాచుకుంటారు, డబ్బు దాచుకుంటారు, తన మనస్తత్వాన్ని దాచుకుంటారు, ఆలోచనలు దాచుకుంటారు. చివరికి ఏమైతారు వాళ్ళు అని అంటే ఏమి కాదు, వాళ్ళు మూర్ఖులైపోతారు, తర్వాత పిచ్చెక్కిపోతుంది. కానీ సమాజానికి పంచేవాడే గొప్పవాడైతాడు. నవీన్ సార్ తన ఆలోచనలు సమాజానికి పంచాడు, తన అనుభవాన్ని సమాజానికి పంచాడు. ఆఖరికి తన విలువైనటువంటి సమయాన్ని చూసిన ప్రతి సంఘటనని, ప్రతి దాన్ని సూక్ష్మ పరిశీలన చేసింది. ఇంకొకటి ఏంటంటే ఈ అంపశయ్య నవీన్ గారి కథల మీదనే ఎందుకు నేను చేశానంటే, చాలా మంది నవల గురించి ప్రస్తావిస్తున్నారు. సరే, నవలు చాలా గొప్ప నవలు రాశారు, నేను నవలను కూడా చదివాను, కానీ నాకు కథ అంటే ఇష్టం. ఆ కథలో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే నవీన్ సార్ని నా మనసులో కదిలించింది ఏకసూత్రత ఉన్నది ఎటువంటిది, సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ నా అభిమాన రచయిత. దాదాపుగా నేను ఎవరికి ఈ అభిమాన రచయిత అని చెప్పను నేను, ఎందుకంటే ఈ అభిమాన రచయిత చాలా పుస్తకాలు చదివిన. అయితే నవీన్ గారి ఈ కథలు, ఈ నవలు చదవని ఫ్రాయిడ్ నన్ను ఏంటంటే ఒప్పుడు కూర్పేసిండు. నవీన్ గారు ఇది కదమ్మా చదవాల్సింది, ఎందుకు నీకు నచ్చిండు ఫ్రాయిడ్ అని అంటే, ప్రపంచ సాహిత్యం లోపల మనస్తత్వ సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి వాళ్ళే గొప్ప రచయితలుగా నిలబడ్డారు సాహిత్యంలో.